హాయ్ అండి. వెల్కమ్ టు మధు క్రియేషన్స్. మన వీడియోలోకి వెళ్ళే కంటే ముందు కూడా నార్మల్ బ్లౌజులు కొంచెం తక్కువ ఉంటాయి నాకు, బట్ చూస్తా నేను. ఒకవేళ లేకపోయినా నాదైనా ఒకటి కటింగ్ చేసి మీకు చూపిస్తా. అండ్ మీకు ఏ టైప్ కటింగ్ కావాలనేది చెప్పండి. సైజు బ్లౌజ్ యూజ్ చేసి టేబ్ లేకుండా, ఈ మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ లేకుండా సైజు బ్లౌజ్ యూజ్ చేసి కటింగ్ చేయమంటారా, లేదంటే టేప్ కొలతలతోటి అలా చెప్పమంటారా అనేది మీరు కామెంట్ చేసేయండి. మీరు ఏది అడిగితే నేను అదే వీడియో అనేది క్యాప్చర్ చేస్తాను, చేసి ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను. నేనైతే స్టార్టింగ్లో మెజర్మెంట్ బ్లౌజ్ పెట్టే కటింగ్ నేర్చుకున్నా ఇప్పటికి కూడా అలాగే కటింగ్ చేస్తా. కాకపోతే వర్క్ బ్లౌజులకి వాటికి ఏంటంటే టేప్ యూజ్ చేసి అలా చేస్తా అండి. సో మీకు ఏ టైప్ కావాలన్నా కూడా ఇబ్బంది లేదు. సో ఆ టైప్ నేను కటింగ్ అనేది నేను పెడతాను, మీకు ఎలా కావాలంటే అలా. మీకు ఏది ఈజీ అంటే ఏంటంటే సైజు బ్లౌజ్ పెట్టి కటింగ్ చేయడం అనేది చాలా ఈజీ. పర్ఫెక్ట్ ఏంటి అంటే టేప్ కొలతలతో చేసేది పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ రెండిట్లో మీకు ఏది కావాలంటే అది అడగండి, నేను పెడతా. అండ్ అసలు మన టాపిక్ ఏంటంటే, ఇప్పుడు యూట్యూబ్ ఆర్డర్స్ ఉంటాయి కదా, చాలామంది పెడుతున్నారు, నేను చూసా. కంప్యూటర్ వర్క్ చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా కంప్యూటర్ వర్క్ పెట్టి, అంటే వర్క్ వేసేది పెట్టి ఒక సాంగ్ యాడ్ చేసి పెడుతున్నారు. నన్ను అడిగితే నాకు తెలిసి అది పెద్దగా యూజ్ ఏమి ఉండదండి. ఖచ్చితంగా మన వాయిస్ ఓవర్ అనేది ఉండాలి. మన వాయిస్ వింటేనే మనకనేది మనుషులు కనెక్ట్ అవుతారు. జనరల్గా మనమే చూడండి, ఇప్పుడు స్క్రోల్ చేస్తుంటాం, జనరల్గా పైకంటూ ఉంటాం, ఏదో సాంగ్ వచ్చింది, వర్క్ చూసినా కూడా కాంటాక్ట్ అవ్వడానికి మాత్రం ఖచ్చితంగా మనం ట్రై చేయం. బట్ మనం మాటలు చెప్పినప్పుడు మనం అంటే కనెక్ట్ అవ్వాలి, అదర్ కస్టమర్కి మన మాటలు కనెక్ట్ అవ్వాలి, మనం ఏదో తెలిసినట్టు ఫీల్ అవ్వాలి. మన వాయిస్ కూడా తెలియకుండా, మన ఫేస్ తెలియకుండా కదా. ఇప్పుడు నార్మల్గా ఒక వర్క్ బ్లౌజ్ వీడియో తీసి దానికి సాంగ్ యాడ్ చేసి మీరు యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. అలాంటప్పుడు ఆ సిచ్యువేషన్లో కస్టమర్కి మన ఫేస్ తెలియదు, మన వాయిస్ కూడా తెలియదు. అలాంటప్పుడు మనల్ని ఎలా నమ్మిస్తారో అది ఇంపాసిబుల్ థింగ్ వాస్తవంగా. సో అది కరెక్ట్ కాదు. అంటే నేను యూట్యూబ్ ఛానల్ రీసెంట్గానే పెట్టుకున్నా కాబట్టి నాకు వర్కౌట్ అయిన ట్రిక్స్ నేను చెప్పాలనుకుంటున్నా. అది కరెక్ట్ కాదు. ఖచ్చితంగా నేనైతే ఫస్ట్ పెట్టిన వీడియో కూడా వాయిస్ ఓవర్తోనే పెట్టా. వీడియో పెడితే ఖచ్చితంగా వాయిస్ ఓవర్ నేర్చుకునే పెట్టాలనుకున్నా. సాంగ్స్ అసలు నా దాంట్లో దేనికి ఉండదు, మీరు అబ్జర్వ్ చేస్తారో లేదో. సో దట్ కొంచెం మనల్ని నమ్ముతారు. ఈ ఫ్రాక్ 200 రూపీస్ శారీ అనమాట అది. సో 200 రూపీస్ శారీ అయితే అసలు ఫుల్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ ఉంది. యాక్చువల్గా నేను ఇంత ఫిట్టింగ్ వేసుకొని వర్క్ చేయలేను, మనకి ఈ రోజు నైటీలు అలా అలవాటు అయిపోయి. నేను స్టిచ్ ఇప్పుదాం అనుకున్నా, కానీ చెల్లెలు తమ్ముడు అందరూ చాలా బాగుంది అక్క, కరెక్ట్గా పర్ఫెక్ట్గా ఉంది, ఇలానే వేసుకో, ఇలానే బాగుంది అని చెప్పారనమాట. అందుకని ఇంకా అలానే ఉంచేసాను ఆ రోజుకి. జనరల్గా ఇంత పర్ఫెక్ట్గా కూడా ఇప్పుడు వేసుకోలేకపోతాను, ఎందుకంటే ఆఫ్టర్ డెలివరీ నైటీస్ అలా అలవాటు అయ్యాక. ఇంతకుముందు వేసుకునేదాన్ని సేమ్ కరెక్ట్గా ఫిట్టింగ్ వేసుకునేదాన్ని, ఇప్పుడు వేసుకోవట్లేదు. సో మన టాపిక్లోకి వస్తే, నేర్చుకోండి. నేనైతే ఫస్ట్ వీడియో పెట్టినప్పుడే నేర్చుకొని పెట్టానండి. సో నేర్చుకొని వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఏంటి అనేది, చెల్లెలకి ఛానల్ ఉంది, మా సిస్టర్కి ఛానల్ ఉందన్నమాట. ఇప్పుడు 10K వరకు ఫాలోవర్స్ ఉన్నారు, సబ్స్క్రైబర్స్. సో తనని అడిగి అసలు దేంట్లో ఎడిటింగ్ చేస్తుంది అండ్ వాయిస్ ఓవర్ ఎలా ఇవ్వాలి ఒకసారి అడిగాను కానీ తను చెప్పిన అర్థం కాదు. నేను యూట్యూబ్లో చూసి ఒకసారి నేర్చుకొని మళ్ళీ వాయిస్ ఓవర్ ఇచ్చి పెట్టాను. బట్ మీకు ఆల్రెడీ తెలుసు, 1 month బిలోనే మనకి ఆర్డర్స్ అనేవి వచ్చాయి. అంటే మనం ఛానల్ స్టార్ట్ చేసిన 1 month లోపలనే వచ్చాయి అన్నమాట. సో చాలా హ్యాపీ దానికైతే. సో నాకు వర్కౌట్ అయినాయి నేను చెప్పాలనుకుంటున్నా. మనలాంటి చిన్న బిజినెస్, ఇంట్లో స్టిచ్చింగ్ చేసేవాళ్ళు లేదా చిన్న షాప్స్ వాళ్ళకి మేబీ యూజ్ అవుతుంది కదా. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, మనకి బిజినెస్ అనేది పెంచుకోవాలి అనే ఆలోచన ఉంటే మాత్రం ఖచ్చితంగా సాంగ్స్ కాకుండా వాయిస్ ఓవర్ అండ్ మీ ఫేస్ కనిపించేలాగా పెట్టండి వీడియోస్. అప్పుడు ట్రస్ట్ చేయడానికి ఉంటుంది మనుషులు. ఇప్పుడు సాంగ్ పెడితే అలా ఎవరిని నమ్మి మీకు బ్లౌజులు పంపించాలి? ఇప్పుడు కొరియర్, ఇంతకుముందు ఏంటంటే వచ్చి ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు మనకి కొరియర్ కూడా మనుషులు లేకుండానే కొరియర్ కూడా చేస్తున్నారు. మనం స్టిచ్చింగ్ చేసి కొరియర్ చేస్తున్నాం, సేమ్ అలాగే.
కాబట్టి నమ్మడానికి ఉంటదన్నమాట. ఇప్పుడు మీరు తెలియకుండా మీ మీద అసలు నమ్మకం ఎలా వస్తది? వాళ్ళ పంపించలేరు కదా! ఎవరమైనా పంపించాం. మనమైనా పంపించాం కదా! ముక్కు మొహం తెలియనోళ్ళకి మన ఒక పట్టు శారీస్ అయితేమి, పట్టు బ్లౌజెస్ అయితేమి వర్క్‌కి పంపించలేం కాబట్టి, సో ఇది నా ఒక సజెషన్ అన్నమాట ఇక్కడి వరకు. అండ్ యూట్యూబ్ ఆర్డర్స్ వల్ల లాభమా? నష్టమా? అంటే ఖచ్చితంగా లాభమే ఉంటది. 90% లాభం ఉంటది. ఒక 10% అనేది ఖచ్చితంగా నష్టం ఉంటది. ఆ లాభం ఏంటి? నష్టం ఏంటి అనేది కూడా నేను చెప్తాను. లాభం ఏంటి అంటే మీకు తెలుసు. ఇప్పుడు ఇక్కడ దగ్గరున్నోళ్ళే కాకుండా, మన చుట్టుపక్కల ఉన్నోళ్ళే కాకుండా మన బిజినెస్ అనేది చాలా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ మేబీ మేము వర్కర్‌ని కూడా ప్లాన్ చేద్దాం అనుకుంటున్నాం. ఇప్పుడు సిస్టర్‌కి, నాకు ఇద్దరికి గనక కష్టమైతే, ఇప్పుడు నా ప్రాజెక్ట్ కనుక ఫుల్ బిజీ అయిందంటే వర్కర్‌ని కూడా ప్లాన్ చేసుకుంటాం. సో అలా మన బిజినెస్ అనేది కొంచెం గ్రో అవ్వడానికి ఛాన్స్ ఉంటది. బట్ అండ్ బిజినెస్ గ్రో అవుతుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇప్పుడు మనీ అయినా, కంప్యూటర్ వర్క్ అయినా, ఇప్పుడు కంప్యూటర్ వర్క్ మీకు తెలిసిందే, మంచిగా అమౌంట్ అనేది మనం ఎర్న్ చేసుకోవడానికి వీలుంటది. అంటే ఆల్రెడీ 3 lakhs పెట్టేసాం కదా మనం. సో మార్కెటింగ్ చేసుకోకపోతే మళ్ళీ ఇబ్బంది అయిపోతుంది కదా ఎవరికైనా. ఆ అమౌంట్ మళ్ళీ మనం పే చేసుకోవాలి కదా, దాన్ని మనం తీసి పక్కన పెట్టాలి ఆ మిషన్ని. సో అలా ఒక ఇది ఉంటుంది. అండ్ మాట్లాడే విధానం ఖచ్చితంగా తెలిసి ఉండాలి మనకి. కొంచెం పీస్ఫుల్గానే మాట్లాడాలి. అండ్ జనరల్గా పీస్ఫుల్గా మాట్లాడాలి అనుకుంటే మాట్లాడము, మన క్యారెక్టర్ అది అయ్యి ఉండాలి. బట్ బిజినెస్ చేసే వాళ్ళందరికీ ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, కొంచెం మంచిగా మాట్లాడాలి, కొంచెం ఓపిక్గా ఉండాలి. కొంతమంది పెద్దవాళ్ళు అలా ఉంటారు కదా, ఇక్కడ వాళ్ళే యూట్యూబ్ కాదు, ఆ యూట్యూబ్ వల్ల మనకి ఆల్మోస్ట్ అందరు కొంచెం చదువుకున్న వాళ్ళే ఉంటారు కదా. బట్ ఇక్కడ పెద్దవాళ్ళు అలా ఉన్నప్పుడు ఏంటంటే టక్కన ఏదో ఒకటి అనేస్తారు, అంటే మనసులో పెట్టుకోరు అనమాట. చిన్న చిన్నవి మిషన్ గురించి, స్టిచ్చింగ్ గురించి కాదు, మన పర్సనల్ గురించి ఏదో ఒకటి. ఒకళ్ళైతే అసలు నేను ఆ క్షణం అయితే తీసుకోలేకపోయా, ఏంటి అసలు ఏం మాట్లాడుతున్నారని. అంటే బాబు పుట్టాడు కదా, బాబు పుట్టినప్పుడు పాలు అసలు లేవన్నమాట. మదర్ ఫీడింగ్ కొంచెం కొంచెమే అనమాట. 3rd month వరకు శాన్వికి అయితే అస్సలు లేదు, మదర్ ఫీడింగ్ అనేది అస్సలు లేదు. 5 days నుంచి కూడా డబ్బా పాలే అనమాట శాన్వికి. కానీ బాబుకి కొంచెం నేను ప్లాన్ చేసుకొని ఇది మాన్యువల్ పంప్ అనేది పెట్టుకొని అట్లా చేసుకున్న బట్టే ఒక 3rd month వరకైనా కొంచెం కొంచెం బెటర్. జనరల్గానే మా జెంటిక్లోనే ఫీడింగ్ అనేది తక్కువ అనమాట. మా అమ్మకైతే, మా పిన్ని వాళ్ళకైతే అట్లా ఫీడింగ్ అనేది తక్కువ అనమాట. సో అలా కొంచెం అంటే బ్రెస్ట్ ఫీడింగ్ చాలా తక్కువే ఉంటుంది రేటింగ్. మేము ఆల్రెడీ చూపించుకున్న తర్వాత కూడా అలాగే ఇంకా అమ్మ అది ఇంకా ఏం చేసినా రాదు, కొన్ని మెడిసిన్ అది యూజ్ చేసామన్నమాట, పౌడర్స్ ఇట్లా. ఇంకా తర్వాత అనింది జీన్స్లో కూడా ఉండాలమ్మా అని. సో ఇంకా వదిలేసాము. ఏదో కొంచెం ఏమనిందంటే, మీరు అదే కాదు పాలేవా, అబ్బాయికి డబ్బా చూసిందనమాట, దూరంగా పెట్టుండింది, ఆ బెడ్రూమ్లో పెట్టుండింది, అది హాల్లో కనిపించింది, చూసింది. బాబుకి డబ్బా పాలా అని అడిగింది. అవునా ఆంటీ, ఇట్లా లేదు ఫీడింగ్, సో డబ్బా పాలే అంటే, అదేలే నువ్వు మిషన్ కుడుతూ బిజీ అయిపోయి ఇచ్చుండవు పాలు, అందుకనే పడుండవు అంది. అసలు నాకు ఏం మాట్లాడాలో కూడా అర్థం కాదు. ఆ డబ్బాల కాస్ట్ ఎంత ఉంటుందో మదర్స్కి తెలుస్తుంది. ఆ పౌడర్ ఉంటుంది కదా, ఆ పౌడర్ కాస్ట్ 350 రూపీస్ ఉంటుంది. ఖచ్చితంగా 2.5 days వస్తుంది అంతే. 3rd month బేబీ కంటే 2.5 రోజే వస్తుంది. ఇక చూసుకోండి మంత్లీ అవి ఎన్ని డబ్బాలు అయితే ఎంత అమౌంట్ అవుతుందా అనేది. కాకపోతే 3rd month కంప్లీట్ అయిన దగ్గర నుంచి మేము బర్రెపాలే యూజ్ చేస్తాం. అది పడలేదు అసలు బాబుకి ఆ డబ్బా పాలు అనేది. కానీ సడన్గా అసలు ఆ మాట వినగానే మనకి ఎలా ఉంటుంది అంటే, జనరల్గా ఎవ్వరికి కూడా, ఏ మదర్కి కూడా పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు. ఏ మదర్కి, ఏ ఫ్యామిలీకి కూడా పిల్లల కంటే ఏది ఎక్కువ కాదు. పైగా నేనేమి ఇక్కడ వెళ్ళిపోయి బయట వెళ్ళి వర్క్ చేస్తుంటే అది వేరే విషయం. నేను ఇంట్లోనే ఉంటా. 5 నిమిషాలు పిల్లలకి పాలిచ్చుకోలేని స్టేజ్లో అయితే ఉన్నాం కదా. సడన్గా అలా అనగానే నాకు అసలు ఎలా రియాక్ట్, ఏం మాట్లాడుతున్నారు ఆంటీ మీరు అన్నా. నేను సర్కాస్టిక్గా అంతేలేండి, పాలిచ్చే టైం కూడా నాకు ఎక్కడదంటే అదే నేను అంటుంది నిజంగానే. నాకు అసలు ఎలా తీసుకోవాలో కూడా అర్థం కాలేదు. బట్ నేను ఇంకా సైలెంట్ అయిపోయి, ఇంకేం మాట్లాడలేదు, సైలెంట్ అయిపోయా. వాళ్ళ పాప ఉంది పక్కనే, ఇంటికి వెళ్ళి మెసేజ్ పెట్టింది, నువ్వు అసలు ఫీల్ అవ్వద్దక్క, ఆమె అంతే ఎలా పడితే అలా మాట్లాడేస్తుంది,
అసలు చాలా ఓవర్గా మాట్లాడింది, నాకు అర్థమైంది, నువ్వు చాలా ఫీల్ అయ్యి ఉంటావు కదా అంటేనా అదేం లేదులే విజి పెద్దోళ్ళు కదా ఇంకంతే మాట్లాడతారని. ఇంకా అలాంటి వాళ్ళని చాలా మంది అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్ ఇంతే. బట్ కస్టమర్స్ వచ్చిన పెద్ద వాళ్ళలో ఏంటంటే ఏదో చిన్నపిల్లలే కదా అన్నట్టు ఏది వస్తే అది మాట్లాడేస్తారు. కాకపోతే మనం అంత చిన్నోళ్ళం కాదు, ఫీల్ అయ్యే స్టేజ్లో ఉంటాం కాబట్టి కొంచెం ఫీల్ అనిపిస్తుంది. బట్ మంచి వాళ్ళే, మళ్ళీ చెడ్డ వాళ్ళు ఏం కాదు, గబక్కన అనేస్తారు అనమాట మనసులో పెట్టుకోకుండా. మనసులో పెట్టుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంత స్టేజ్లో ఏ మదర్ కూడా ఉండదు, అది ఇంపాసిబుల్. ఎంత సాక్రిఫైసెస్ చేస్తేనో పిల్లలు కొంచెం పెద్ద అవుతారు కదా. బట్ ఎందుకో నాకు అది చెప్పాలనిపించింది. అండ్ నా యూట్యూబ్ జర్నీ గురించి అడుగుతున్నారు. నా యూట్యూబ్ జర్నీ ఆల్రెడీ మన ఛానల్లో ఉందండి. బట్ అంటే ఎలా స్టార్ట్ చేశారు అక్క అని. బట్ నేను స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు చెప్తాను, మీరు ఎవరైనా చూడలేదు అనుకుంటే మన ఛానల్లో ఉంది. నా యూట్యూబ్ జర్నీ అంటే ఇంట్లో స్టిచ్ చేసే దగ్గర నుండి 1000 to 3000 ఎర్న్ చేసే వరకు అని థంబ్నెయిల్ తోటి ఉంటుంది. ఒకసారి ఎవరైనా చూడకపోతే చూసేయండి, మీకు ఒక ఐడియా వస్తుంది జర్నీ అనేది. జస్ట్ నేను నేర్చుకోవాలి టైలరింగ్ చేయాలి అని నేను నేర్చుకోలేదు. వాస్తవంగా నేను ఇంట్లో పిన్ని స్టిచ్చింగ్ మిషన్ తీసుకుంది, నేను ఆ మిషన్ తోటి మనం ఏదో ఏమంటారు అది జస్ట్ నేర్చుకుందాం, మన అయినా స్టిచ్చింగ్ చేసుకోవడానికి ఉంటుంది, ఇంట్లోనే ఉంది కదా మిషన్ అన్నట్టు. జస్ట్ పిన్నికి కూడా మంచిగా రాదు, ఇప్పటికి కూడా రాదు, నేనే కుడతా అనమాట. మా పిన్నికి కూడా ఇప్పటికి నేనే కుడతా. బట్ నేను కొంచెం ఇంకా ఎక్స్పీరియన్స్ తోటి అక్కడ ఇక్కడ చూసి, ఇప్పుడైతే ఇంక యూట్యూబ్స్ ఉన్నాయి కాబట్టి ఇబ్బంది లేదు. ఇప్పుడు 10 years 12 years బ్యాక్ యూట్యూబ్స్ కూడా లేవు, అంటే ఇంత డీటెయిల్గా బ్లౌజ్ కటింగ్ స్టిచ్చింగ్ అవేమి లేవు అనమాట. నాకు తెలీదు, ఉన్నాయేమో కానీ నాకు తెలియదు, అంత తెలివి లేదు. సో అవి ఇవి చెడగొట్టి మా అమ్మ వాళ్ళ బ్లౌజులన్నీ అట్లా నేర్చుకున్నా నేను. ఒకవేళ మీరు ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు మన థంబ్నెయిల్లో ఉన్న టాపిక్ మనం మాట్లాడాలి కదా. న్యూ ప్లేస్కి వెళ్ళినప్పుడు ఎట్లా మార్కెటింగ్ చేసుకోవాలని హైదరాబాద్ వచ్చే ముందే మేము ఫిక్స్ అయ్యామండి. చెల్లెలు నేను ఇద్దరం ప్లాన్ చేసుకున్నాం. ఇల్లు దగ్గర ఉండొద్దు, ఎందుకంటే ఇద్దరం స్టిచ్చింగ్ చేస్తాం కాబట్టి ఇద్దరు కస్టమర్స్ కూడా కలిపి వాళ్ళే అవుతారు, ఆ చుట్టుపక్కల వాళ్ళే అవుతారు. కొంచెం దూరంగా తీసుకున్నామంటే తన కస్టమర్స్ నా కస్టమర్స్ మంచిగా ఇంక్రీజ్ అవుతారని ప్లాన్ చేసుకున్నాం. అండ్ ఖచ్చితంగా బోర్డు అనేది ఉండాలి. కానీ కమర్షియల్ కిందకి వస్తుందేమో అంటున్నారు కొంతమంది, నాకు దానికి కరెక్ట్గా తెలియదు. నాకు ఆ ప్రాబ్లం అయితే ప్రస్తుతానికి లేదు. నేను రెండు బోర్డ్స్ ఉన్నాయి నాకు బయట గేట్కి. అండ్ ఇది కొంచెం మెయిన్ రోడ్ లానే ఉంటుంది అనమాట, లాంగ్ రోడ్డు, అంటే మెయిన్ రోడ్డుకి కనెక్షన్ అనమాట, లాంగ్ రోడ్డు. సో గల్లీలో వచ్చిన వాళ్ళంతా ఈ రోడ్డు నుంచే వెళ్తారు. బట్ స్టిల్ నాకు ఆ ప్రాబ్లం రాలేదు. సో నేనైతే బోర్డు పెట్టుకున్నాను. అండ్ రాకముందే ప్లాన్ చేసుకున్నా కంప్యూటర్ మిషన్ ష్యూర్గా తీసుకోవాలని. రాగానే ఒక 10 daysకి ఏమో, ఆ 10 daysకి నేను అప్పటికి ఏంటంటే చెల్లెలు మౌలాలి నుండి ఇక్కడికి షిఫ్ట్ అయిందనమాట. అంటే హైదరాబాద్లోనే మౌలాలి నుండి చింతలకి షిఫ్ట్ అయింది. కానీ మౌలాలిలో ఉన్న వాళ్ళ బ్లౌజెస్ దగ్గర ఒక 30-40 బ్లౌజెస్ ఇక చెల్లెలు ఎలా కుట్టేదంటే మౌలాలిలో ఇక తిండి నిద్ర గ్యాప్ ఏం లేకుండా అలా కుట్టేది. నేను వెళ్ళినప్పుడు ఇంకా ఇద్దరం కలిసి కుట్టేవాళ్ళం అనమాట, ఒక్కళ్ళకి బాధ లేకుండా. అట్లా ఒక 20-30 బ్లౌజెస్ ఇంకా మిగిలిపోయినాయి షిఫ్టింగ్కి, సడన్గా షిఫ్ట్ అవ్వడం వల్ల. ఇంక ఇక్కడికి రాగానే ఇద్దరం, తన మిషన్ మీద తను, నా మిషన్ మీద నేను, ఇద్దరమీ స్టిచ్చింగ్ అనేది ఫాస్ట్ చేస్తూ ఉన్నాం. ఇంకా అలా చేస్తున్నప్పుడు మాది చాలా లోపలికి ఉంటుంది. ఇంతకుముందు తీసుకున్న ఇల్లు ఫస్ట్ ఫ్లోరు, ఆ ఫస్ట్ ఫ్లోర్ కూడా అక్కడ ఒక ఇల్లు ఉందని కూడా తెలియదు. బట్ బోర్డు వల్ల మాత్రమే చూసి వచ్చారు, నార్మల్గా అయితే తెలియదు. ఇప్పుడున్న ఇల్లు ఏంటంటే రోడ్లోకి, నా మిషన్ కూడా ఎగ్జాక్ట్ రోడ్లోకి కనిపిస్తుంటుంది. ఇప్పుడు నేను కటింగ్ చేస్తున్నా కదా, ఇప్పుడు నేను కటింగ్ చేసేది కూడా రోడ్లో వచ్చేపోయే వాళ్ళందరికీ తెలుస్తూ ఉంటుంది అనమాట, అంత క్లియర్గా ఉంటుంది. కాబట్టి ఇంకా ఎక్కువ పెరిగారు. ఇలాంటి హౌసెస్ దొరికితే మంచిగా తీసుకోవడం బెస్ట్, కొంచెం రోడ్లోకి అట్లా ఉండేవి. సో అలా అయితే మేము ప్లాన్ చేసుకున్న తర్వాత రాగానే ఇద్దరం బోర్డ్స్ చేయించుకున్నాం, చెల్లెలు నేను. ఇక్కడ ఆఫీస్ వర్క్ చేస్తున్నా, ఫుల్ వర్క్ ఉంది. అది ముందు కటింగ్ ఇంకా ఐరనింగ్ చేసుకొని కటింగ్ కంప్లీట్ చేసి ఆఫీస్ వర్క్ చేశాక అర్జెంట్ ఉన్నవి ఒక 2 బ్లౌజెస్ కుట్టేసి మళ్ళీ ఆఫీస్ వర్క్ కొంచెం ఉంటే అవి చేస్తున్నాను అనమాట. అయితే ఇంకా చెల్లెలు నేను అలా ప్లాన్ చేసుకున్నాం. ఇద్దరు బోర్డ్స్ కూడా 2 బోర్డ్స్ మీద 2 నంబర్లు ఉంటాయి, తనది నాది. ఒకవేళ తనది కలవని దాంట్లో నాది నంబర్కి ఫోన్ చేసేటట్టు పెట్టుకున్నాం అనమాట. అంటే ఎట్లా అంటే ఇప్పుడు తన దగ్గర ఉన్న బోర్డు, తన ఇంటికి వచ్చిన బోర్డు ఏంటంటే ఫస్ట్ నంబరు చెల్లెలది, తర్వాత నంబర్ నాది. అంటే ఫస్ట్ ప్రయారిటీ
తన నంబర్కి చేస్తారు. ఒకవేళ అది కలవకపోతే నాకు చేస్తారు. నేను పైకి వెళ్ళండి ఇలా ఇలా ఫస్ట్ ఫ్లోర్ అనేది నేను చెప్తా. మా ఇంటి ముందున్న బోర్డుకి ఏంటంటే నా నంబర్ అనమాట ఫస్ట్, తర్వాత చెల్లెలది. ఒకవేళ నాది కలవనప్పుడు లేదా నేను ఏదైనా ఆఫీస్ వర్క్లో అలా ఉండి లిఫ్ట్ చేయలేనప్పుడు తను ఫోన్ తీసేసి తను చెప్తుంది అనమాట, ఇట్లా పైకి వెళ్ళండి, ఇది డైరెక్షను, ఇలా ఉంటుంది హౌస్ అని చెప్పి చెప్తుంది. ఫస్ట్ మేము కాల్ చేయగానే ఎక్కడున్నారు, ఏ హౌస్ దగ్గర ఉన్నారు అని అడుగుతా. సో సేమ్ బోర్డ్స్ అని చెప్తా. అలా ప్లాన్ చేసుకున్నాం. ఇంకా హస్బెండ్ నెంబర్స్ అలా ఏం వేయించలేదు, మా ఇద్దరు నెంబర్సే అలా ప్లాన్ చేసుకున్నాం. అయితే బోర్డు వల్లే చాలా యూజ్ అయిందని అనిపించింది నాకు. ఎందుకంటే హౌస్ చాలా లోపలికి ఉంటుంది, అది కూడా ఫస్ట్ ఫ్లోర్ కూడా బయటికి కనిపించేలాగా ఉండదు. ఈవెన్ మెట్లెక్కి మా ఇంటి దగ్గరకు వచ్చినా కూడా మాకు గేట్ కనిపించదు అనమాట, సందులో ఉంటుంది, అట్లా ఉండేది. సో బట్ స్టిల్ ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే ఆ బిల్డింగ్లో ఒక 9 ఫ్యామిలీస్ ఉంటాయి. ఆ 9 ఫ్యామిలీస్ వాళ్ళ ఫ్రెండ్స్ అలా అంటే ఒకరికి కుదిరిందంటే మిగతా అందరికి వస్తుంది. ఎంత మార్కెటింగ్ చేసుకున్నా మన కటింగ్, స్టిచ్చింగ్ అండ్ ఫిట్టింగ్ అనేది కొంచెం నీట్గా ఉంటేనే వస్తారు. ప్రైస్ కూడా కొంచెం తక్కువే తీసుకుంటున్నాం కాబట్టి చాలా మందే వచ్చారు. ఇంకా అలా ఒక 10 డేస్కి చాలా మంది కస్టమర్స్, ఫుల్ నమ్మకం వచ్చిందనమాట నాకు. కంప్యూటర్ బిజినెస్ కూడా మనకి నడుస్తుంది అని నేను మార్చిలో వస్తే మార్చిలోనే తీసుకున్నా. కంప్యూటర్ ఎంబ్రాయిడరీ మిషన్ కూడా 1,50,000 పెట్టి ఉషా 550E అనమాట తీసుకున్నా. సో మంచిగానే ఉండింది, ప్రాబ్లం ఏం లేదు అప్పటి నుంచి కూడా. ఇంకా ఇప్పుడు నేను ఉంటున్న ఇంటికి షిఫ్ట్ అయినప్పుడు ఇంకా బోర్డు తెచ్చి ఇక్కడ పెట్టాము. ఆల్రెడీ మీకు చెప్పాను, నేను కొత్త కంప్యూటర్ మిషన్ తీసుకున్నప్పుడు మళ్ళీ కొత్త బోర్డు చేయించుకున్నా. ఆ కొత్త బోర్డు వల్ల అంత యూజ్ ఉంటుందని కూడా చేయించినప్పుడు నాకు తెలీదు. అంటే అట్రాక్టింగ్ ఉందన్నమాట, పాతగా కాకుండా విత్ ప్రైజెస్ తోటి. ఖచ్చితంగా ప్రైజెస్ పెట్టుకుంటే బేసిక్ బ్లౌజ్ మీరు తీసుకునే ప్రైజ్ ఉంటుంది కదా, అది పెట్టుకున్నారు అంటే మీకు మంచిగా ఉంటుంది, ఇబ్బంది ఏమి ఉండదు. అండ్ ఇంకొకటి, యూట్యూబ్ బ్లౌజెస్ మనం కుట్టే దానివల్ల వచ్చే నష్టం నేను చెప్పలేదు, మర్చిపోయా. నష్టం ఏమి ఉండదు, కాకపోతే కొంచెం ఫినిషింగ్ ఒకేలా ఫిట్టింగ్ ఏమన్నా లూజ్ వచ్చినా టైట్ వచ్చినా వాళ్ళు దూరంగా ఉంటారు కదా, మనం ఏం చేయలేమో. అప్పుడు కొంచెం డిసప్పాయింట్ అవుతాం అనమాట, చాలా వాళ్ళు ఏమన్నా అన్నా అట్లా. సో అదొకటి మైనస్ పాయింట్. అండ్ స్టిచ్చింగ్ చేసేటప్పుడు కూడా నార్మల్ లైనింగ్ బ్లౌజ్ ఇప్పుడు 170 రూపీస్ తీసుకుంటా. చిన్న సైజు బ్లౌజ్ అయితే ఈజీగా 1/2 అవర్ బిలోనే కుట్టేస్తా. కానీ యూట్యూబ్ వాళ్ళకి కుడుతున్నా అంటే మినిమం 1 అవర్ కుడతా అనమాట. ఎందుకంటే చాలాసార్లు చూస్తా, బట్ స్టిల్ ఏదో ఒకటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. సో ఎండ్ ఆఫ్ ది డే మనం హ్యూమన్స్ కాబట్టి, బట్ మ్యాక్సిమం అది రాకుండా చూసుకోవడానికి ట్రై చేస్తాను అనమాట. అందుకని ఎక్కువసేపు కుడతా. ఎందుకంటే అంటే ఆఫ్లైన్ వాళ్ళు తక్కువ, ఆన్లైన్ వాళ్ళు ఎక్కువ అని కాదు. ఆఫ్లైన్ వాళ్ళకి ఏంటంటే ఏమైనా ప్రాబ్లం వచ్చినా మనం సెట్ చేయడానికి దగ్గరే ఉంటాం. బట్ ఆన్లైన్ ఏంటంటే అలా సెట్ చేయడానికి మనం దగ్గర ఉండం కాబట్టి కొంచెం చూసుకొని కుట్టాల్సి వచ్చింది. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మళ్ళీ చెక్ చేసుకుంటా. నెక్ సైజు అండ్ చెస్ట్ సైజు అన్నీ మళ్ళీ చెక్ చేసుకుంటా. బట్ ఏదన్నా మేబీ ఒక 100 కుడితే అసలు మిస్టేక్స్ జరగవని మాత్రం ఖచ్చితంగా చెప్పను. ఎంత పెద్ద బోటిక్స్లో అయినా జరుగుతాయి. సో ఏదో ఒకటి అరా జరుగుతాయి, బట్ ఎక్కువ జరగలేదు. అది నాకు కొంచెం ప్లస్ పాయింట్ అనమాట. కొంచెం ధైర్యంగా నేను ముందుకెళ్ళడానికి రీజన్ అదే. అండ్ యూట్యూబ్ నుండి అంటే ఒక్కసారి పంపించిన వాళ్ళు అంతటి తాకుండా రిపీటెడ్గా రావడానికి కూడా రీజన్ అదే అనమాట. కొంచెం జాగ్రత్తగా కుట్టాలి. ఒకవేళ లూజ్ ఏమన్నా ఉన్నా కస్టమర్స్ వేయించుకున్నారేమో నాకు తెలియదు, నా దాకా అయితే రాలేదు విషయం. బట్ బాగున్నాయనైతే చెప్పారు, నచ్చాయి ఆల్మోస్ట్ అందరికీ. సో ఎక్కువ 90% లాభమే ఉంటుంది యూట్యూబ్ నుండి. నష్టం ఏంటంటే చిన్న టెన్షన్స్ ఉంటాయి అన్నమాట, దూరంగా ఉంటాయి. బ్యాడ్ నేమ్ ఎక్కడ వస్తుందో. నా మీద చాలా పాజిటివ్ ఒపీనియన్ ఉందని నాకు రీసెంట్గానే అర్థమైంది. అది లాస్ చేసుకోకూడదని అనమాట నాది. బాయ్, సబ్స్క్రైబ్.